రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ చేయాలంటే కొన్ని కండిషన్స్ తెలియాలండి. అందులో ఫస్ట్ కండిషన్ న్యూమరేటర్ వాల్యూ 0 అవ్వచ్చు, కానీ డినామినేటర్ వాల్యూ మాత్రం 0 అవ్వకూడదు. దేనికంటేనండి, మనకి న్యూమరేటర్లో వాల్యూ 0 వస్తే కండిషన్ f(x) అనేది 0 అయిపోతుంది. కానీ డినామినేటర్లో 0 వచ్చిందంటే ఆ ఫంక్షన్ మనకి అన్డిఫైన్డ్ అవుతుంది. ఎందుకంటే మనం 0తో డివైడ్ చేయలేం కదా. మనని ఏ నెంబర్తోనే 0 డివైడ్ చేయొచ్చు, కానీ 0తో దేన్ని డివైడ్ చేయలేం కాబట్టి 0 అనేది డినామినేటర్లో ఉండకూడదు. అలాగే ఇంకో కండిషన్ ఏంటంటే న్యూమరేటర్లో ఉన్న లాగ్ విలువ 0 అవ్వచ్చు, కానీ న్యూమరేటర్లో ఉన్న లాగ్ విలువకు నెగిటివ్ వాల్యూస్ ఉండకూడదు. ఇది కూడా ఎందుకంటే న్యూమరేటర్లో లాగ్ విలువ 0 అవ్వచ్చు, లాగ్ అనేది మనం లాగ్ 1 వాల్యూ 0, సో అది న్యూమరేటర్లో ఉంటే పర్వాలేదు. అదే లాగ్ వాల్యూ డినామినేటర్లోకి రాకూడదు. డినామినేటర్లో వస్తే లాగ్ వాల్యూ అనేది మళ్ళీ డివిజన్ చేయడానికి సెట్ అవ్వదు కదా. సో లాగ్ వాల్యూ న్యూమరేటర్లో ఉండొచ్చు, కానీ డినామినేటర్లో ఉండకూడదు. అలాగే ఇంకో కండిషన్ చెప్పాడు మనకి, లాగ్ వాల్యూ నెగిటివ్ అవ్వకూడదు. ఎందుకంటే లాగ్కి నెగిటివ్ వాల్యూస్కి ఫైండ్ చేయలేం కదా, అన్డిఫైన్డ్ కదా. సో లాగ్ వాల్యూ న్యూమరేటర్లో ఉన్న అది ఇన్ కేస్ డినామినేటర్లో ఉన్నా కూడా లాగ్ వాల్యూ అనేది నెగిటివ్ అవ్వకూడదు. అంటే -1 ఆర్ -2 ఆర్ మైనస్ ఏ నెగిటివ్ వాల్యూ కూడా అవ్వకూడదు. అలాగే నెక్స్ట్ కండిషన్ ఏంటంటే న్యూమరేటర్ డినామినేటర్లో ఏదైనా సరే స్క్వేర్ రూట్ వాల్యూ నెగిటివ్ అవ్వకూడదు. ఎందుకంటే మనం ఇప్పుడు మన స్క్వేర్ రూట్ ఆఫ్ ఎగ్జాంపుల్ 25 స్క్వేర్ రూట్ 25 ఏమవుతుందండి, +or-5 కదా. అదే స్క్వేర్ రూట్ ఆఫ్ -25 వాల్యూ ఫైండ్ చేయగలమా, చేయలేం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ వాల్యూలో ఉన్న విలువ మైనస్ అవ్వకూడదు. అది న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్లో ఉన్నా సరే స్క్వేర్లో ఉన్న వాల్యూ రూట్లో ఉన్న వాల్యూ మైనస్ నెగిటివ్ అవ్వకూడదు. అదే చెప్పారండి. స్క్వేర్ రూట్ న్యూమరేటర్లో ఉంటే కండిషన్ 0 ≤ అవుతుంది. మీరు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పండి చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ అని చెప్పేసి /1 అని ఉంది కదా, ఇక్కడ న్యూమరేటర్ కదా ఇది రూట్ ఉన్న వాల్యూ, సో అది 0 ≤ ఆ రూట్ కండిషన్ అవుతుంది. అదే సెకండ్ కండిషన్ మనకి ఇంకోటి ఇచ్చారు, స్క్వేర్ రూట్ అనేది డినామినేటర్లో ఉంటే కండిషన్ 0 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, నేను 1/స్క్వేర్ రూట్ వేసుకున్నా, స్క్వేర్ రూట్ అన్న రూట్ అని ఒకటి కదా వేసుకున్నా. ఇక్కడ కండిషన్ ఏమవుతుంది, 0 రూట్ వాల్యూ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఉన్న కండిషన్ 1/1 అంటే 0 కంటే పెద్దదే అవుతుంది, కానీ మనకి ఈక్వల్ టు మాత్రం 0 అవుతుంది. ఇక్కడ 0 మాత్రమే అవుతుంది. సో అదే వేసుకున్నాం. ఇన్ కేస్ 0 ఈజ్ డినామినేటర్ అయితే ఫంక్షన్ అన్డిఫైన్డ్ అవుతుంది. ఇక్కడ 0 ఈజ్ డినామినేటర్ అయితే కనుక స్క్వేర్ రూట్లో ఉన్న వాల్యూ 0 అయితే కనుక ఫంక్షన్ అన్డిఫైన్ అవుతుంది. అలాగే కండిషన్స్ ఏంటంటే మనకి xn గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ x, xn ఇంటీజర్ అనుకోవచ్చు. బాక్స్లో ఉన్న xn గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఫంక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది అర్థం కావాలంటే x అనేది 4.5 తీసుకుంటే ఫంక్షన్ బాక్స్లో ఉన్న x వాల్యూ అవుతుంది, అప్రాక్సిమేట్ వాల్యూ 4 వస్తుంది. వాల్యూ ఎప్పుడు కూడా క్లోజ్ ఇంటర్వల్ 0, క్లోజ్ ఓపెన్ 0, 1 మధ్యలోనే ఉంటుంది. ఎందుకంటే మన ఇక్కడ డిఫరెన్స్ చూడండి, x మైనస్ ఇది బాక్స్ x మైనస్ చేస్తే 0 కదా, అంటే 1కి 0కి 1కి మధ్యలో కదా ఉంటాం. సో అదే 0 అన్న డిఫరెన్స్ అవుతుంది, లేకపోతే 0కి 1కి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది. సో అదే కండిషన్ అంటే బాక్స్ x ≤ x. ఎప్పుడు ఇది ఓన్లీ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు. మనకి ఒకసారి ఇంటీజర్స్ అయినప్పుడు, ఇంటీజర్స్ అంటే లేదండి, జస్ట్ x వాల్యూ 4, y వాల్యూ కూడా x వాల్యూ 4 బాక్స్ అనుకోండి, అప్పుడు 0 వస్తుంది. అప్పుడు 0 వస్తే ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఎయిదర్ ఇక్కడ బాక్స్ x > x కూడా అవుతుందండి.